బేతనీ గ్రామంలో ఉన్న ఆ చిన్న ఇంటికి అడ్రస్ ని, ఐడెంటిటీని మార్చేసిన దేవుడు నా దేవుడండి. ఒకవేళ గుర్తింపు లేని స్థితిలో ఉన్నావా, ఎవరు నన్ను గుర్తించడం లేదే, ఒక వెలివేయబడిన స్థితిలో, ఒక తృణీకరించబడిన స్థితిలో, ఒక శాపకరమైన స్థితిలో బ్రతుకుతూ ఉంటే దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన నీ హృదయంలో నివాసము చేస్తే, హృదయమనే నీ ఇంటిలో ఆయన నివాసము చేస్తే, నీ ఇంటి ఐడెంటిటీని నా ప్రభువు మార్చే దేవుడై ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, యేసుని చూడాలనిపించింది ఆయనకు. లూకా సువార్త 19వ అధ్యాయం చక్కగా పరిగెత్తి వెళ్ళిపోయి ఏ చెట్టు ఎక్కాడు? మేడు చెట్టు ఎక్కాడు. ఎవరైనా? జక్కయ్య. 6 అడుగుల చెప్పండి, పొట్టివాడు. మీరు ఆలోచన చేయండి, జక్కయ్య పొట్టివాడు, దానిలోను ట్యాక్స్ కలెక్టర్, సుంకపు పన్నును వసూలు చేసేవాడు. సామాన్యంగా ఒక పొట్టివాడు ఎవరైనా మీ మధ్యలో పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారనుకోండి, మీ స్పందన ఎలా ఉంటుంది? పొట్టివాడు ఎవరైనా పరిగెత్తుకుని వెళ్తున్నారనుకోండి, ఏమంటారు మీరు? మనలో మన మాట చెప్పండి. ఆ పొట్టివాడు చూడు ఎంత చక్కగా వెళుతూ ఉన్నాడు, ఆ పొట్టివాడు చూడండి ఎంత గంభీరంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దానిలో ఒక అధికారి, ఆ ప్రజలందరికీ అధికారి అయిన జక్కయ్య. ఏమనుకునంటే నేను చెప్తా, ఏమంటారు తెలుసా? ఒరేయ్ పొట్టోడురా, ఒరేయ్ పొట్టోడు వెళ్తున్నాడు చూడండిరా. అంత అసహ్యించుకునే జీవితం. ఒక శ్రేష్టమైన మాట చెప్పనా? బైబిల్ గ్రంథంలో పొట్టోడే గాని గట్టోడురా వీడు అని నిరూపించుకుంది జక్కయ్య మాత్రమే. పొట్టోడే గాని ఎవరు చెప్పాలి? గట్టివాడు వీడు అని నిరూపించుకుంది ఒక జక్కయ్య మాత్రమే. మేడు చెట్టు ఎక్కేశాడు, ఒకటే ఆశ, యేసయ్యను చూడాలి. అయితే యేసు ప్రభువు అన్నాడు, జక్కయ్య కమ్ డౌన్, దిగా. నేడు, రేపు అన్నారా? నేడు నేను నీ ఇంట్లో ఉండబోతున్నాను. యేసయ్యతో కలిసి నడుస్తున్నాడు జక్కయ్య. ఆయనలో ఉన్నటువంటి పాపపు స్వభావం బయటకు వెళ్ళిపోతుంది. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థపు స్వభావం బయటకు వెళ్ళిపోతుంది, ద్వేషం బయటకు వెళ్ళిపోతుంది. ఎటువంటి వాడంటే జక్కయ్య ముక్కు పిండి డబ్బులు వసూలు చేసే రకం జక్కయ్య ప్రజల దగ్గర నుండి. ఆ స్వభావం బయటకు వెళ్ళిపోతుంది. యేసుతో కలిసి నడవడం ప్రారంభించాడు జక్కయ్య. ఒకటే అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే ఇచ్చేస్తాను ప్రభువా, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు చేస్తా. నాలాంటోడు ఉంటే ఒక ప్రశ్న అడిగేవాడు అక్కడ. నేను ఎక్కువగా బైబిల్ను ధ్యానిస్తూ, ఒక్క మాటను ధ్యానిస్తూ, నాకు నేనే ప్రశ్న వేసుకుంటూ, ఈ సందర్భంలో నేనుంటే ఎలా ఉంటుందని నేనే ఆ సందర్భానికి వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటా. నాలాంటోడు ఉంటే గట్టిగా ఒక ప్రశ్న అడిగేవాడు, జక్కయ్య సగమేమో పేదలకు ఇచ్చేసావు, సగమేమో ఇటు చేసావు, సగము సగము మొత్తం పోతే మొత్తం పోయింది, మొత్తం పోతే ఎట్లా బతుకుతావు జక్కయ్యో అని అడిగితే జక్కయ్య ఒకటే సమాధానం చెప్తాడు, మొత్తము పోయినా నాకు యేసు ఉన్నాడు. కొడితే గట్టి కొట్టండమ్మా, లోపల లోపల కొట్టుకుంటుంది. మొత్తము పోయిన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. యేసు ఉంటే చాలు నాకు అన్నాడు జక్కయ్య. ఐడెంటిటీ మారిపోయింది. ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో యేసయ్య అడుగు పెట్టాడు, అప్పటి వరకు డబ్బు వసూలు చేసేవాడు, అక్రమస్తుడు, అన్యాయస్తుడు అయినటువంటి జక్కయ్య రక్షణ ఆనందాన్ని పొందుకునేవాడిగా మారిపోయాడు. నీ స్థితి ఏమైనా కావచ్చు, నీ పరిస్థితి ఏమైనా కావచ్చు, యేసును గుర్తెరగక ముందు, యేసును నీ హృదయంలోనికి ఆహ్వానించక ముందు నీ జీవితం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఒక్కసారి యేసును నీ హృదయంలోనికి సొంత రక్షకునిగా ఆహ్వానించి చూడు. యేసు నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ ఆనందాన్ని జక్కయ్య ఒకటే రుచి చూశాడా? ఏమన్నాడు యేసు ప్రభు? నేడు నీ ఇంటికి
నీ ఇంటి మొత్తానికి. యేసు వచ్చిన తర్వాత జక్కయ్య ఐడెంటిటీ మారిపోయింది. మరొక స్త్రీ ఉంది బైబిల్లో, సమరయ స్త్రీ. యేసయ్య రాకముందండి ఆమె గురించి అందరూ మాట్లాడుకుంటున్న మాట, ఈమె కుటుంబాలు కూల్చేసేదయ్యా, కుటుంబాలు పాడు చేసేది, కుటుంబాలు నాశనం చేసేసేది. ఎప్పుడైతే సమరయ మార్గము గుండా యేసు వెళుతూ ఆ యాకోబు బావి దగ్గర ఆగి సమరయ స్త్రీతో మాట్లాడటం ప్రారంభించాడు, ఆమెలో ఉన్న పాపపు స్వభావము, పాత రోత జీవితము పక్కకు పడిపోయింది. కుటుంబాలను, జీవితాలను పాడు చేసే ఆ సమరయ స్త్రీ కుటుంబాలనే ప్రభువు దగ్గరికి నడిపించే ఒక సువార్తికురాలుగా మారిపోయింది. హల్లెలూయా. ఆమె ఐడెంటిటీని దేవుడు మార్చేశాడు. పౌలు గురించి బైబిల్ ఇస్తున్న సాక్ష్యం, పూర్వము హింసకుడు, పూర్వము దూషకుడు, పూర్వము హానికరుడు, పూర్వము సంఘము ఎక్కడ కనబడుతుందో ఎల్లి చంపేయడమే పౌలు పని. కానీ ఆ దమస్కు మార్గములో ఎప్పుడైతే ప్రభువుని ఎన్కౌంటర్ అయ్యాడో, పౌలులో ఉన్న ఆ స్వభావం అంతా పోయింది, పౌలులో ఉన్న ఆ పాత జీవితం అంతా పోయింది. సంఘాలనే హింసించేవాడు, క్రైస్తవులనే చంపేసేవాడు, ఎక్కడ సంఘం కనబడితే వెళ్ళి ఆ సంఘాన్ని పాడు చేయడమే పని. అటువంటి వాడిని సంఘాలను కట్టేవాడిగా ప్రభువు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘ స్థాపకుడిగా ప్రభువు మార్చివేశాడు, సౌలును పౌలుగా మార్చాడు. ఆయనను ఎప్పుడైతే హృదయపూర్వకంగా మనం ఎన్కౌంటర్ అవుతాము, హృదయపూర్వకంగా ప్రభువును కలుసుకుంటాము, ఆ స్థలమే మనకి టర్నింగ్ పాయింట్. నీ జీవితంలో ఒకవేళ జరిగి ఉండొచ్చు, ఒకవేళ ఇంకా నువ్వు జరగకుండా ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్య హృదయంలోకి ఆహ్వానించు. అయ్యా నా హృదయంలోని రండి ప్రభువా, ఒక పశ్చాత్తాపము కలిగి నీ పాత రోత జీవితమంతా పక్కన పడేసి ప్రభువా నాలోకి రండి ప్రభువా, ఒక్కసారి నన్ను దర్శించండి. మీ నా హృదయాన్ని దర్శిస్తే నా ఐడెంటిటీ, నా గుర్తింపు మారిపోతుంది ప్రభువా. ఎప్పుడైతే పేదని గృహాన్ని ప్రభువు దర్శించాడు, లాజరు, మార్త, మరియ ఉన్న ఇంటిని ప్రభువు దర్శించాడు. అంతకు ముందు వరకండి ఎవరైనా కొత్తోళ్ళు ఆ బేతనీకి వెళ్ళి, ఏమయ్యా లాజరులోకి కొంచెం అడ్రస్ చెప్తారా అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందో తెలుసా? వాడా, ఆ శాపగ్రస్తుడిలా, ఆ నష్టజాతుడిలా, అదిగో ఇట్లా వెళ్ళి రైట్ తిరిగి లెఫ్ట్ తిరిగి అక్కడ కనబడుతుంది అంటారు. ఎప్పుడైతే యేసయ్య అక్కడికి వచ్చాడో ఆ తర్వాత ఎవరైతే వెళ్ళి అయ్యా లాజరు ఇంటిని కొద్దిగా అడ్రస్ చెప్తారా అంటే, ఇల్లు బోధకుడు వచ్చేవాడే, బోధకుడు వస్తూ వెళ్తూ ఉండేవాడే, దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండేదే. ఆ ఇల్లా ఇదిగోండి బాబు రండి, నేను కూడా వచ్చి తీసుకువెళ్తా. గుర్తింపు మారిపోతుంది. యేసు ఉన్నప్పుడే, యేసు లేకపోతే నీకు విలువ లేదు. రెండు గాడిదలు మాట్లాడుకుంటున్నాయంట, మాట్లాడుకుంటూ అనుకుంటున్నాయంట. నిన్న నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు జైలు కొడుతున్నారు, నన్ను చూసి గంతులు వేస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటి, నేను నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదని ఒక గాడిద మరో గాడితో చెప్తుందంట. అప్పుడు ఆ గాడిద చెప్పిందంట, పిచ్చి గాడిద, నిన్న నువ్వు యేసయ్యను నీ మీద ఎక్కించుకొని మోసుకొని వెళ్ళావు, అందుకే నీకు జైలు కొట్టారు. నిన్ను బట్టి కాదు నీకు విలువ, నీ పైన ఉన్న యేసును బట్టి. యేసును బట్టి ప్రజలు నీకు విలువిస్తారు.